1999లో రాజ్ కుమార్తో కెరియర్ మొదలుపెట్టిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ప్రతి ఏడాది ఒక సినిమా విడుదలవుతూనే ఉంది. ఒక్కోసారి 2 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2008, 2009లో మాత్రం ఆయన నుంచి ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. 2006లో పోకిరి ఇండస్ట్రీ హిట్ అయింది. బట్ అదే ఏడాది విడుదలైన సైనికుడు, 2007లో రిలీజ్ అయిన అతిథి పోయాయి. దీంతో గ్యాప్ తీసుకున్నాడు మహేష్. 2 ఏళ్ల తర్వాత 2010లో కలేజా వచ్చింది. ఇది అప్పట్లో కమర్షియల్ హిట్ కాదు. ఇన్నాళ్ళ కెరియర్లో 2 ఏళ్ల పాటు గ్యాప్ అనేది అప్పుడే. అయితే ఆ గ్యాప్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. ఎందుకో తెలుసు కదా? ఎస్, రాజమౌళి వల్ల. అయితే అప్పట్లా మరీ 2 ఏళ్లు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మహేష్ క్యాలెండర్ నుంచి ఒక ఏడాది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఈ ఏడాది గుంటూరు కారంతో వచ్చాడు మహేష్. రాజమౌళితో చేసే సినిమా 2026లో వస్తుందంటున్నారు. కానీ ఖచ్చితంగా సాధ్యం కాదు అనేది చాలా మంది చెబుతున్న మాట. ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్కే పూర్తి చేసుకోలేదు. అందుకే మహేష్ ఆల్రెడీ సమ్మర్ వెకేషన్కి వెళ్ళిపోయాడు. షూటింగ్ మొత్తం నెక్స్ట్ ఇయర్ పూర్తి చేసుకున్నా మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం రాజమౌళి చాలా టైం తీసుకుంటాడు. సో సినిమా 2027లో విడుదలవుతుంది. దీన్ని బట్టి సూపర్ స్టార్ నుంచి 2026 మిస్ అవుతుందనే కదా అర్థం. మరి ఈ గ్యాప్ను ఎలా ఫిల్ చేస్తారో చూడాలి.